హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బన్నీ 140 బ్లాగ్. సో ఇది వచ్చేసి డైలీ బ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా దోశ అండ్ చట్నీ చేసింది మమ్మీ. ఇప్పుడైతే ఇంకా నేను తింటున్నాను అనమాట మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా తిను, నువ్వు చూస్తారు మళ్ళా. వాళ్ళ పిల్లలు అందరూ నువ్వు తింటే వాళ్ళ పిల్లలు కూడా తింటారు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ తింటారు. వాళ్ళు కూడా బ్లాగ్ తీస్తుంది. ఇలా స్టాప్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఊకే డైరీ మిల్క్ తింటుంది. మీ పిల్లలు కూడా ఇట్లనే తింటారా? ఐషు చెప్పినమాట అస్సలు తినవు కదా ఐషు? తింటావా? తింటావా? నా చిక్కి ఏమో మంచిగా చిక్కి బూబు బూబు బూచిన బూచిన బూచి బూబు బూబు ఇట్రా 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 బూబు చాక్లెట్ చాక్లెట్. ఇంకా నెక్స్ట్ అయితే మనము చిక్కీకి అయితే ఉగ్గు రెడీ చేద్దాం అనమాట. సో ఉగ్గుకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి: ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు, కాజు, బాదం, కొంచెం వాము అండ్ బియ్యం మనం ఒక 3 గ్లాసెస్ తీసుకుంటే, ఇవి వచ్చేసి మనం 1 గ్లాస్ తీసుకుంటే చాలన్నమాట. సో ఫస్ట్ అయితే అవి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. సో అన్నీ ఒకటేసారి కలిపి వాష్ చేసుకోవడం బెటర్. సో ఇది నేను ఇప్పుడే చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగే చేసేసినాం అనుకో, అవి ఆఫ్టర్నూన్ వరకు మంచిగా డ్రై అయిపోతాయి కదా. సో అందుకనే ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత ఇంకేదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అవైతే ఇంకా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత ఇంకా మనం పైనకి వెళ్ళి ఆరబెట్టుకోవడమే. సో దాంట్లో కొంచెం ఓమా అండ్ జీలకర్ర వేయడం మాత్రం మర్చిపోవద్దు. అవి ఎందుకు వేయాలంటే అవి జల్దీ డైజెస్ట్ అవుతాయి పిల్లలకి. అండ్ ఎలాంటి గ్యాస్ ట్రబుల్స్ ఉండవు, కడుపు నొప్పి ఉండవు. తొందరగా డైజెస్ట్ అవ్వడమే కాదు, మోషన్ కూడా చాలా ఫ్రీగా ఉంటుందంట. సో నేనైతే కంపల్సరీ అవైతే మిస్ చేయకుండా వేస్తాను అనమాట. జీలకర్ర అండ్ ఓమా. సో అవి కూడా మనం వాష్ చేసి వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి పైన మంచిగా అదే ఏమైంది ఐషు? అరే తెల్ల పెట్టినామా అవి? మరి తినొద్దుగా, ఇది 5 పెట్టినా. నీకు ఇంట్లో పెట్టా కదా, నువ్వు అడిగితే అంటే నీ చెల్లెకి కాకిలు ఉన్నాయా? చిక్కిలు ఓం తింటున్నాయా మీరు? తీసండి. చిక్కి బాయ్ బాయ్. ఇంకో వీడియో ఫోన్ తీసుకురా వద్దకు తీసుకురా. హాయ్ ఫ్రెండ్స్, మనం పైనకి వచ్చాను. చికెన్ మెషిన్ చూడండి. హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ ఆడు లీడలు ఎన్ని పెట్టింది? మమ్మీ ఎన్ని పెట్టింది చూడు. 5-10 పెట్టింది. ఇది కూడా 10 పెట్టింది ఫ్రెండ్స్. ఇంకా నేను ఏం చేస్తున్నా చెప్పు. మమ్మీ మెషిన్ చూడు ఫ్రెండ్స్. చెప్పు ఏం చేస్తున్నాను. ఇవి అన్నీ ఎండబెడుతున్నా అని చెప్పు చిక్కి. ఇవన్నీ ఎండబెడుతున్నా చికెన్ ఫ్రెండ్స్. ఇక్కడ రండి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పలే కాకు నీకు చూపిస్తా, అప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ మన వీడియోస్. మా చికెన్ మెషిన్ చూడండి ఫ్రెండ్స్. మా చికెన్ మెషిన్ చూడండి ఫ్రెండ్స్. మా చిక్కి ఊరికే సతాయిస్తుంది కదా ఫ్రెండ్స్. మా యాక్చువల్ కూడా మస్తు సతాయిస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా సతాయిస్తావా? ఎండగా అసలు కనిపిస్తుందా లేదా కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే ఇవన్నీ ఎండబెట్టినాము. ఇక మా చిక్కి అయితే వచ్చేసింది. ఇక మేమైతే కిందికి పోతున్నాం.
మంచివి అయితే ఎండబెట్టాను. ఇక పైనకి వస్తే ఏమి ఇట్లా ఆడుతుంది. ఇక్కడేమో మా మమ్మీ ఉల్లిగడ్డలు అన్నీ ఎండబెట్టింది. సో ఇదన్నమాట మా బిల్డింగ్. చూపిస్తాను ఆగండి. ఇవి స్టెప్స్, ఇది పైన. చిక్కి కింద కిందికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మహేష్ పాప పోతుంది. బూ 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 ఇదిగో అబో అబో ఇదిగో అబో బూ. సో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అయితే అడిగారు కదా, మీ పాపకి ఏం పెడతారు అని చెప్పేసి. అంటే మొన్న నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టాను కదా ఫుడ్ పెట్టేటప్పుడు, కొంతమంది నాకు మెసేజెస్ చేశారు మీ పాపకి ఏం పెడతారు అని చెప్పేసి. సో ఒక్కొక్కసారి అయితే సెర్లాక్ పెడతాను. అంటే నాకు ఉగ్గు తినిపించేంత టైం లేనప్పుడు, చేయనప్పుడు, బాగా ఏడ్చినప్పుడు, బాగా ఆకలి అట్లా అయినప్పుడు అయితే డేలో అయితే ఒక 3 టైమ్స్ అయితే ఉగ్గు పెడతాను. ఒక 1 టైం అయితే సెర్లాక్ పెడతాను. అండ్ నార్మల్గా అయితే ఇంకా ఫీడింగ్ అయితే నేనే ఇస్తాను అనమాట. సో ఉగ్గు అయితే కంపల్సరీ 3 టైమ్స్ పెడతాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఇంకా ఈవినింగ్ అట్లా ఏదైనా టైంలో బాగా ఏడిస్తే అయితే సెర్లాక్ పెట్టేస్తాను అనమాట. 9 మంత్స్ బేబీ సెర్లాక్ ఉంటుంది కదా, యాపిల్, వీట్ యాపిల్ చెర్రీ, అదైతే సెర్లాక్ పెడతాను. ఇంకా డేలో నాకు ఈమెకి ఉగ్గు చేసి తినిపించేసరికి అయితే తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్ అయితే అవుతుందన్నమాట. సో డైలీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ మా చిక్కికి వెళ్తుందన్నమాట ఓన్లీ తినిపించడానికి. పిల్లలు ఉంటే అంతే కదా, టైం అంతా వీళ్ళతోనే పోతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పప్పు చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పప్పు కడిగి పెట్టుకున్నాను. పప్పులో టమాటోలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం పసుపు, కారం వేసి, లైట్గా ఆయిల్ కూడా వేసి అండ్ కొన్ని వాటర్ అయితే వేసి కుక్కర్కి పెట్టేస్తాను అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తాను. ఇంకా పప్పు అయ్యేంత వరకు అయితే ఇంకా వేరే పని చేసుకుందాం అని చెప్పేసి అయితే బాసలు అయితే సర్దేస్తున్నాను. మమ్మీ ఇంట్లో లేదనమాట. మమ్మీ కుకింగ్ చేస్తుందనమాట, బయట వర్క్కి వెళ్తుంది, బయట పని చేస్తుంది. సో ఇంకా తను వచ్చేవరకు నేనన్నా వంట చేస్తే తనకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను నార్మల్గా అయితే నేను చెయ్యను, కానీ పాపం తనకి చాలా పని ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే చేస్తున్నాను. చూడండి మా పాప ఎంత సతాయిస్తుందో. నేను వీడియో పెడితే అడుస్తుంది అనమాట ఈ ఐషు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ మా లైఫ్ స్టైల్లో మీకు ఏదైనా కమెంట్స్ ఉంటే, ఏదైనా అడగాలి అనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ మొన్న కమెంట్స్ చేశారు కదా హోమ్ టూర్ చేయమని చెప్పేసి. సో ఈరోజు అయితే డైలీ బ్లాగ్ అయితే చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఒక్క లైక్ వల్ల 4 మెంబర్స్కి అయితే షేర్ అవుతుందంట. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, అందుకనే ప్లీజ్ లైక్ చేయండి అనమాట. అండ్ నన్నైతే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. అలా పప్పులు వేసి పప్పుకి అయితే ఇక్కడ తాలింపు అయితే వేసుకున్నాము. కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, అండ్ కరివేపాకు, ఎల్లిపాయ వేసుకుంటాం. నార్మల్గా అయితే మేము తినం కాబట్టి ఓన్లీ ఇవి అయితే వేసాను. అండ్ ఇవైతే వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే చూసుకుందాం అనమాట. పప్పు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. ఎంత ఉడికిందంటే అది మనము పప్పు గుత్తితో రుబ్బకున్నా సరే అనమాట, స్పూన్తో ఇట్లా అనగానే అది మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇంకా పప్పు ఇలా అవ్వగానే కొంచెం సాల్ట్ వేసి, కొన్ని వాటర్ వేసి కలుపుకోవడమే.
అండ్ తాలింపు అయితే ఇంక ఇందులో వేసేసి తాలింపు ఇందులో వేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ అలా గ్యాస్ పైన అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్ ఇంకా మొత్తం మిక్స్ కావాలి కదా, వేడిగా ఉన్నది ఆల్రెడీ మిక్స్ అయిపోతుంది అని ఇంకొక 5 మినిట్స్ పెట్టుకొని అయితే కొత్తిమీర వేసుకుంటే ఇంకా పప్పు రెడీ. టమాటో పప్పు అనమాట, చాలా బాగుంటుంది అనమాట. ఇది ట్రై చేయండి. ఐషు తింటున్నావా? ఏం తింటున్నావు? ఇంకా ఇంకా అరే చిక్కి, ఏ చిక్కి చిక్కి ఏంది చిక్కి కనిపిస్తలేదు. అరే ఏయ్ 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 ఇగో ఐచు, ఏయ్ పప్పు ఎంత ఖరాబ్ చేయి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, బట్టల పైనకి వచ్చిన ఫ్రెండ్స్, బట్టలు ఆడడానికి ఫ్రెండ్స్. బట్టలు ఏరేనికి ఫ్రెండ్స్, పైనకి వచ్చిన ఫ్రెండ్స్ కాదు, మంచిగా చెప్పాలి. చలో ఐషు, ఏం చేస్తున్నావు ఐషు? అన్ని పప్పులు వేసింది పడేసింది. నేను పోతున్నా ఐషు, బాయ్. రామలా ఏ నేను పోతున్నా చిక్కి. ఆగో ఆగో మా మమ్మీ, అబ్బా కరెంట్ గై అగో ఇంకా కరెంట్ పోయి. ఈవినింగ్ అయితే అలా మా మమ్మీ అయితే జుట్టేస్తుంది. మీరు అనుకోవచ్చు రోజు మీ మమ్మీ జుట్టు వేస్తుందా అని చెప్పేసి వీడియో కోసం అది అని, కానీ అస్సలు కాదనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ వేస్తుంది అనమాట జుట్టు. నాకు అదొక బద్ధకం, చిక్కులు తీసుకొని జుట్టు వేసుకోవాలంటే. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే నేను వేసుకుంటా, నార్మల్గా అయితే ఇంకా మా మమ్మీనే వేస్తుంది అనమాట డైలీ నేను ఉన్నన్ని రోజులైతే. అండ్ ఇంకా మా మమ్మీ అయితే ఇంకా వర్క్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతుంది అనమాట. ఒకసారి గిడుపు చిట్టిని అన్న చూడ ఎప్పుడు పోయిందంటే మధ్యాహ్నం వస్తా. బూబు ఇడు బూబు ఇడు బూబు ఇడు బూబు. ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా మా పాపకి మార్నింగ్ అయితే ఉగ్గుకి అవన్నీ నానబెట్టి ఆరబెట్టాను కదా, సో ఇంకా అవన్నీ అయితే డ్రై అయిపోయినాయి. 4 o'clock అట్లా తీసుకొచ్చేసి మంచిగా అయితే ఇప్పుడు మనము ఒక కడాయిలో వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంత కూడా పచ్చి స్మెల్ లాగా పచ్చిగా ఉండొద్దు అనమాట, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈజీగా మిక్సీ అవుతుంది అండ్ వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. మనం మంచిగా మాడిపోవద్దు, కానీ మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, సో మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకున్న దాన్ని అయితే ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మనం మిక్సీ జార్లో వేసుకొని లాస్ట్కి వచ్చేవరకు మనకి రవ్వ, మరీ రవ్వలాగా పౌడర్లాగా ఉండొద్దు, కొంచెం నార్మల్గా ఉండాలి. అప్పుడే వీళ్ళకి మంచిగా అలవాటు అవుతుంది అనమాట, ఫుడ్ అలవాటు అవుతుంది. సో ఇంత అయితే అయిందనమాట. నార్మల్గా అయితే ఈ కలర్ అవ్వదు, పెసర్లు వేస్తాను కాబట్టి కొంచెం డార్క్ కలర్ అవుతుంది. ఇవాళ పెసర్లు మిస్ అయ్యాను కాబట్టి కొంచెం గోధుమ కలర్ వచ్చిందనమాట. సో దీన్ని ఇంకా 1.5 స్పూన్ వేస్తే చాలు, టీ స్పూన్. ఇలా వాటర్ వేసి వాటర్లో కొంచెం పిండిలో మిక్స్ చేసి ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేస్తే చాలు. అండ్ లైట్గా సాల్ట్, చిటికెడు అంటే చిటికెడే, అండ్ కొంచెం నెయ్యి వేసి మంచిగా ఇట్లా ఉడకనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ అయితే ఒక 15 మినిట్స్ మనమైతే దాన్ని బాయిల్ చేయాలి. అప్పుడే వాళ్ళకి మంచిగా తినడానికి వస్తుంది అనమాట, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి పిండి ఉంటుంది. అండ్ చూసేయండి, మా చిక్కీ గారు తినేస్తున్నాడు. నేను తినిపిస్తుంటే ఇంకా మా పాప కూడా తినిపిస్తా అని చెప్పేసి ఎట్లా చేస్తుంది చూడండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.